ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కేబుల్ టీవీ వ్యవహారం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఉచితంగా కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని సవాల్ చేశారు. దారి దోపిడీ దొంగల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇతరుల ఆస్తులను కాజేయాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. నేను 270 రూపాయలు పెట్టాను, 200 రూపాయలకి ప్రజాప్రతినిధి అయితే దౌర్జన్యంగా ఒక రాస్తుల మీద ఏంది? గతంలో కూడా చెప్పిన ఎమ్మెల్యే అంటే ఏం రాజా ఈ తాలూకాకు? చట్టం లేదా, గౌరవం లేదా? దీనికంటే దారి దోపిడీలు దొంగతనాలు చేసుకుని బతకమని చెప్తాడా? ఎంత మౌనంగా అంటే అంత రెచ్చగొడతారు. ఇంత తాగదు ఇది. ఆళ్లగడ్డను మొదటి స్థాయికి తీసుకొని వచ్చే పరిస్థితులు కల్పిస్తుంది ఎమ్మెల్యే భార్గవరాముడు. ఏమో ఇంత దౌర్జన్యము? ఒక సొమ్ము మీద వచ్చి నువ్వు పీకేసి కనెక్షన్లు లాక్కుంటావా? ఏమన్నా